హల్లెలూయా. ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 115వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు జీవవాక్కు. ఆయన యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని చెబుతా ఉన్నాడు. నిజంగా దేవుడు మాట్లాడుచున్న ఈ విలువ కలిగిన మాట ఎప్పుడైతే మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులను అనుసరించి జీవిస్తామో, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, తెలివితో, వివేకముతో దేవుని సన్నిధిలో క్రమంగా మర్యాదగా నడుచుకుంటామో, అప్పుడు మన సమస్తమైన బాధలన్నిటి నుంచి విడిపించి మనలందరినీ కూడా, మన పిల్లలను కూడా, పిల్ల తరాలను కూడా వృద్ధి పొందించి ఆశీర్వదించే దేవుడు, ఆత్మీయ మేలుతో నింపే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక, మనం ఎప్పుడైతే ఓపికతో, సహనముతో ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన కృప కొరకు వేచి ఉండి మనము ప్రార్థనా పరులముగా దేవుని సన్నిధిలో జీవిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని వృద్ధి పొందించి అంతకంతకు వర్ధిల్లు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.